కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో ఉగాది పర్వదిన వేడుకలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నవీన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేయగా ఉగాది పచ్చడిని పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందజేశారు. ఆంధ్రరత్న భవన్లోని నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నవీన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ విశ్వవసునామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని, రానున్న కాలంలో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టడం ఖాయమన్నారు. ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ పెద్దలు దైవజ్ఞులు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. గతంలో కూడా ఇదే వేదిక మీద వారు పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇక్కడ రాజధాని అమరావతిలోనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుంది, తప్పకుండా 2029లో రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారు. బొర్రా పాండురంగ నవీన్ శర్మ అవధాని. ఈరోజు విశ్వావసునామ సంవత్సర సందర్భంగా మన విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని ఎంతో శ్రద్ధగా, భక్తిగా ఈ యొక్క పంచాంగ శ్రవణం చేశారు. వీళ్ళంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కొన్ని రాశుల వాళ్ళకే ఏలినాటి శని ప్రభావం ఉంది. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా చాలా మహోన్నతంగా ఉంది ఈ సంవత్సరం. అలాగే మనం కూడా ఈ సంవత్సరం మంచి కార్యక్రమం. ఈరోజు తెలుగు ఉగాది అయిన విశ్వ సుధా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అలాగే వేద పండితులు మంచి ప్రవచనాలు చెప్పడం కాకుండా ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారు. గతంలో వారు విజయవాడ నగరంలో రుద్రరాజు గారి నాయకత్వంలో ఒకసారి పంచాంగం చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఈ రాష్ట్రంలో కూడా చెప్పారు. వారి మాటలు నిజమవుతూ తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైన పనిచేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.